ఈ ఎలక్షన్‌లో కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన గనక కులగణన చేపట్టకుండా కులాల వారీగా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందించకపోతే ఆ రాజకీయ మీరన్నట్టు ఆయన మేనిఫెస్టోలో మొత్తం కులాల వారీగా రిజర్వేషన్ల ప్రకారంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తాం, వాళ్ళకి లబ్ధి చేకూరుతాం అన్నదే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక కీ పాయింట్. మీరు కరెక్ట్‌గా చెప్పారు. ఆయన ఏం చెప్పారు? నా దగ్గర మేనిఫెస్టో మీకు ఒక్కసారి ఇది ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తాను. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత అనే ఒక అంశం ఉంది ఆయన మేనిఫెస్టోలో. ఈ స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ ఇస్తానన్నారు. ఏ బేస్ మీద ఇస్తారు? కులగణన చేయకుండా. రేపొద్దున కోర్టులకు వెళ్తే మీకు ఏం సెన్సెస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కొట్టేస్తారు. మీకు ఇక్కడ అదే జరిగింది కదా తెలంగాణలో. 34% ఉంటే 24%కి లిమిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా తెలంగాణలో కులగణన చేయలే. స్థానిక సంస్థల ఎలక్షన్ గారికి వెళ్ళి వీళ్ళు ఏదో ప్రజల్ని మెప్పు పొందటానికి మేము రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేస్తుంది. సో ఇదంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రక్రియ. ఈయన మేనిఫెస్టోలో రాసి చేయాలంటే కులగణన చేయాలి. అలానే చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. ఇది బోగస్ హామీనే. ఎందుకంటే 33% కనుక ఆయన ఇవ్వాలంటే చంద్రబాబు, ఆయనకు పెద్ద మెజారిటీ కూడా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో 164 మంది ఉన్నారు. ఇంత మెజారిటీలో అదేం పెద్ద పాస్ చేయటం కష్టమేం కాదు. కానీ ఇదేమిటుంటుంది, ఇవి ఎవరు ఒప్పుకోరు. మీకు సెన్సస్ చేయకుండా ఎట్లా చేస్తున్నారండి? బ్రిటిష్ కాలంలో 1872లోనే చట్ట ప్రకారం సెన్సస్ చేశారు. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు సెన్సస్ నిర్వహించుకుంటూ వచ్చారు. 1872 తర్వాత 1913 వరకు జరిగింది. 1931 వరకు సెన్సస్ జరిగినాయి. ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే నిజమైన స్వాతంత్ర్యం ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాలేదు అని చెప్పాలి అని అంటే సెన్సస్ ఆ విధంగా జరగకపోవటం ఒక పెద్ద తార్కాణం.